ఈ 6 గ్యారెంటీలో అయితే ఇప్పటికైతే ఏది తీసుకురాలేదు, ఒకటే అమలుకి తెచ్చారు. కానీ ఇవి అన్నీ రావడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడే అప్పులలో పాలు ఉన్నదని అంటున్నారు, ఇన్కమ్ సోర్సెస్ లేదంటున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఏంది, మళ్ళీ ముందు పాత గ్యారెంటీలు గిట్ట ఇస్తామన్నారు అప్పుడైతే ఎలక్షన్లో. మరి ఇప్పుడైతే ఇవ్వట్లేదు. 6 గ్యారెంటీలు అయితే చాలా కష్టం అండి. అందరూ ప్రజలు దేని గురించి ఎక్కువ అంటే 2 లక్షల రుణమాఫీ గురించి ఎక్కువ వేడి చేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్కు 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్కు వేడి చేస్తున్నారు. అది అమల్లోకి వస్తుందా? జనాలు మొన్నటిదాకా వీళ్ళకు ఫామ్స్ అనేది, ఈ పథకాల ఫామ్స్ అనేది 60 to 70 lakhs వరకు ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చారండి. ఇప్పటి వరకు దాని ఏం రిప్లై లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న పథకాలు వీళ్ళు ఎప్పుడు ఎట్లా ఇచ్చేస్తారా, లేకుంటే ఉన్నాయి ఇప్పుడు ఫామ్స్ ఎందుకు తీసుకున్నారు, కరెక్షన్ చేసేసి ఉన్నాయి పాత రేషన్స్ కార్డు అన్ని తీసేస్తామా, మరి యాజ్ ఎలిజిబిలిటీ ఏం పెడతారు? ఎందుకంటే ఉన్న వాళ్ళని మళ్ళీ ఏంటంటే మీకు ఇల్లు ఉన్నది, మీకు కారు ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నాయని అన్ని మైనస్ చేసేస్తారా? ఉన్న పథకాలు పెట్టడం దూరం, కానీ ఉన్నాయి పోతే ప్రాబ్లం అవుతుంది పబ్లిక్. సమగ్ర సర్వే చేశారు కదా, అలా చేస్తే బాగుంటుందని కొందరు ప్రజలు అంటున్నారు. సమగ్ర సర్వే అనేది ఇప్పుడు అవసరం లేదండి. పాత ట్యాబ్ ద్వారా చేశారు కదా, అలాగే ఈ పథకం కూడా ఓన్లీ పేపర్ ద్వారా అయితే అక్కడ ఇక్కడ పడిపోతుంది. ట్యాబ్ ద్వారా అయితే అందులోనే సమగ్రంగా నిల్వ ఉంటుందని. అది పాత వాళ్ళకు ఉన్న వాళ్ళనే సర్వే చేసుకొని కంటిన్యూ చేస్తే అయిపోతుండే. మళ్ళీ క్యాబ్ వాళ్ళు అవి చేసేస్తే అయిపోతుండే. ఇవన్నీ మళ్ళీ ఫామ్స్ ఇచ్చేసి అంతా కూడా ఇదంతా వేరే రకంగా చూడడం చేయడం బాగుండదు. ఇది మిస్యూజ్ అవుతుంది, పబ్లిక్ మిస్యూజ్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు 6 పథకాలు ఏమి ఇస్తారు, వీళ్ళు ఇస్తారా చేస్తారా అంత లివడతుందా? ఉన్న వాళ్ళకి ఇంటికి 1-2 పథకాలు ఇచ్చేసినా కానీ అది ఒకటి ఇస్తే బాగుంటుండే. ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ ద స్టేట్. ఇది కాని పని అండి. 5 సంవత్సరాలు రన్ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ చూడాలి. మెజార్టీ అయితే ఇచ్చారు, జనాలు అయితే మెజార్టీ ఇచ్చారు. ఈ పథకాలు అన్ని ఓకే అయిపోయినాక ప్రజలు ఏమంటారో చూడాలి. ఇవన్నీ 6 పథకాలు కాకపోతే మళ్ళీ వితిన్ 6 months తర్వాత 1 year తర్వాత జనాలు ఆలోచన చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంకు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓన్లీ డిఫరెన్స్ ఓన్లీ 3% ఓట్ల షేరే ఉంది కదా. 1.2 or 5 ఉన్నది. పెద్ద తేడా ఏం లేదు. కానీ ఏంటంటే బీఆర్ఎస్ లో కొందరు ఎమ్మెల్యేల వ్యతిరేకంగా గవర్నమెంట్ పోయింది, కానీ లేకపోతే గవర్నమెంట్ పోవడం నాట్ ఇంపాసిబుల్. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కానీ కేసీఆర్ మీద వ్యతిరేకత లేదండి. కేసీఆర్ మీద ఎక్కడ వ్యతిరేకంగా లేదండి. ఎమ్మెల్యేల మీద ఉన్నది అక్కడ అరౌండ్ మన హైదరాబాద్, సైబరాబాద్ బాగానే ఉన్నది. కానీ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లలో అరౌండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లలో వీక్ అయిపోయింది. హైదరాబాద్ లో అన్ని సీట్లు వచ్చినాయి కానీ డిస్ట్రిక్ట్ లో రాలేవంటారా? అవునండి, డిస్ట్రిక్ట్ లో రాలేవు. డిస్ట్రిక్ట్ లో అక్కడ ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకంగా ఉంది, పని చేయలేరేమో అని ఆ ప్రకారంగా ఎమ్మెల్యేలని వాళ్ళు ఓడగొట్టేశారు. కాకపోతే గవర్నమెంట్ మీద అయితే అంత ఏం లేదు. ప్రజలు ఇప్పుడు అందరు అనుకుంటున్నారు మాకు అదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. 17 లోక్సభ స్థానాల్లో గెలుస్తాయి అన్ని స్థానాలు బీఆర్ఎస్ మరి అన్ని రావడం కష్టమండి. లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయి అన్ని వస్తాయి, 9 to 10 seats వస్తాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేమే అన్ని సీట్లు తీసుకొస్తాము, అన్ని 17కు 16 సీట్లు, ఒకటి ఎంఐఎంకు 16 సీట్లు మేమే గెలుస్తామని. అధికారంలో ఉంటే అన్నీ అనవచ్చు అండి. మైక్ దగ్గర ఉంటే ఎవరైనా ఏమైనా అనవచ్చు, కానీ అది ప్రజలు అనేది నిర్ణయిస్తారు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఏమంటుందంటే కేంద్రంలో మోడీ పేరు తీసుకొని మేము కూడా అన్ని సీట్లు మేమే గెలుస్తాం, రామ మందిరం కూడా కట్టాము. ఎవరు ఆలోచన వాళ్ళదండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రూట్లో చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేస్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు. ఎవరు వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, ఆశయాలు ఉంటాయి. లాస్ట్ ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ కొద్దిగా గెయిన్ ఉన్నదిలే, 2nd place లో ఉంటుందిలే. ఫస్ట్ ప్లేస్ ఎవరు, 3rd ప్లేస్ స్టేట్ లో 3rd ప్లేస్ ఎవరు అది చూడాలండి. అది మరి చూడాలి. ఎందుకంటే 1st and 3rd place ఏం చెప్పలేం. బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది చూడాలి, కాంగ్రెస్ ఎట్లా ఉంది చూడాలి. ఖమ్మంలో సోనియా గాంధీని పోటీ చేయమంటారు. చేస్తారండి. ఎందుకంటే అది అనానమస్ పెట్టినా సోనియా గాంధీకి అక్కడ అపోజిట్ ఎవరు రారు, అది సీట్ గెలుస్తుంది. అలాంటి ప్లేస్ ఇప్పుడు సోనియా గాంధీ కాంపిటీషన్ ఉన్న దగ్గర పోదు కదా. ఇంతకుముందు ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. వాళ్ళు ఎక్కడైనా కాంపిటీషన్ లేనప్పుడు 1 way ఉన్న దగ్గర ఏరియాలో వాళ్ళని లిబెడతారు, గెలిపించేస్తారు ఈజీగా. ప్లస్ పాయింట్ ఉంటుంది అంతే, వేరేది ఏం లేదు దానికి. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ చేయాలంటే అది పాసిబుల్ కాని పని అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడానికి సరిపోతుంది. మరి డెవలప్మెంట్ ఉన్నది. బీఆర్ఎస్ పోటీ చేయాలంటే అంత కాని పని. కాంగ్రెస్ వాళ్ళు కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో పోతారని వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికి మొన్న 4 ఎమ్మెల్యేలు కలిశారు. సునీత లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. కలిస్తే అందరు అన్నారు ఇక వీళ్ళు కాంగ్రెస్కి వెళ్తున్నారని అన్నారు.
అది చూడే వ్యూలో ఉన్నదండి. కలుస్తామంటే ఇప్పుడు ఏదో ఒక రూట్లో కలుస్తారు, ఏదో పని ఉండి పోవచ్చు, రావచ్చు, మాట్లాడవచ్చు, చేయవచ్చు. ప్రతి వారు కలుస్తూనే ఉంటారు. కలిసిన దాంట్లో మాత్రం మీరు అదే వ్యూలో చూస్తే బాగుండదు నా అభిప్రాయము. ఒకవేళ కలిసే వాళ్ళు ఉంటే స్టార్టింగ్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే కలుస్తుండే. నా దృష్టిలో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళతో కలవకుండొచ్చు. కాంగ్రెస్ తో కలిసే ఛాన్సెస్. ప్రకాష్ గౌడ్ కూడా కలిసారు. ప్రకాష్ గౌడ్ మరి కలిసారు, మరి ఎందుకు కలిసారేమో అదైతే నాకు నాలెడ్జ్ లేదండి, నాకు తెలియదు.